ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂತಹ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ವೈದ್ಯಕೀಯ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ವಿಶೇಷ ಗಮನ ನೀಡಿದ್ದಾರೆ. ರಾಯಲಸೀಮಾದಿಂದ ಬರುವಂತಹ ಬಡ ರೋಗಿಗಳಿಗೆ ಅತ್ಯಾಧುನಿಕ ವೈದ್ಯಕೀಯ ಸೌಲಭ್ಯಗಳನ್ನು ಒದಗಿಸುವ ಪ್ರಯತ್ನವನ್ನು ಪ್ರಾರಂಭಿಸಿದ್ದಾರೆ. ಅದರ ಭಾಗವಾಗಿ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ವೈದ್ಯಕೀಯ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ 52 ಕೋಟಿ ರೂಪಾಯಿ ವೆಚ್ಚದಲ್ಲಿ ಅತ್ಯಾಧುನಿಕ ವೈದ್ಯಕೀಯ ಉಪಕರಣಗಳನ್ನು ಉದ್ಘಾಟಿಸಿದರು. ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರ ಅವಧಿಯಲ್ಲಿ ಬಾಲಾಜಿ ಆರೋಗ್ಯ ವರಪ್ರಸಾದಿನಿ ಯೋಜನೆಗೆ ಭಾರೀ ದೇಣಿಗೆ ದೊರೆಯಿತು. ಟಿಟಿಡಿ ಆಶ್ರಯದಲ್ಲಿ ಸ್ವಿಮ್ಸ್ ಆಸ್ಪತ್ರೆಯನ್ನು ನಡೆಸಲಾಗ್ತಾ ಇದೆ. ಸ್ವಿಮ್ಸ್ ಆಸ್ಪತ್ರೆಯು ಬಡ ರೋಗಿಗಳಿಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆ ಮತ್ತು ಶಸ್ತ್ರಚಿಕಿತ್ಸೆಗಳನ್ನು ಒದಗಿಸ್ತಾ ಇದೆ. ನ್ಯೂಕ್ಲಿಯರ್ ಮೆಡಿಸಿನ್ ವಿಭಾಗದಲ್ಲಿ, ರೇಡಿಯೇಷನ್ ಆಂಕೋಲಜಿ ವಿಭಾಗದಲ್ಲಿ 18 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಮೌಲ್ಯದ ಪಿಇಟಿ ಸಿಟಿ ಸ್ಕ್ಯಾನ್, 5 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಮೌಲ್ಯದ ಗಾಮಾ ಕ್ಯಾಮೆರಾ ಮತ್ತು 29 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಮೌಲ್ಯದ ಅಡ್ವಾನ್ಸ್ಡ್ ಲೀನಿಯರ್ ಆಕ್ಸಿಲರೇಟರ್ ಅನ್ನು టిటిడి నిర్వహిస్తున్నటువంటి ఈ సిమ్స్ హాస్పిటల్లో నూతన అధ్యాయం మొదలైందని చెప్పుకోవచ్చు. మనం ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూషన్ సిమ్స్ జాబితాలో చేరింది. ఒక సంవత్సరం క్రితట నేను ఈ హాస్పిటల్ వచ్చినప్పుడు మన డాక్టర్స్తో అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా వేరియస్ ప్రాబ్లమ్స్ అవి కావాలా ఇవి కావాలని అడగటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఐవి సుబ్బారావు గారిని అధ్యక్షతన ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు అద్భుతమైనటువంటి ఏదైతే 3 ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో క్యాన్సర్కి సంబంధించింది సుమారు 55 కోట్ల పైనే వెచ్చించి ఈ ఎక్విప్మెంట్ తేవటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి చాలా ఉపయోగపడే విషయం. ఈ రోజుల్లో రోజుకి క్యాన్సర్ పెరిగిపోతున్నటువంటి ఈ దశలో ఇలాంటివి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. దీన్ని మొట్టమొదటిగా ప్రారంభించాం. దీన్ని ఏదైతే 3 ఎక్విప్మెంట్స్ టిటిడి నిర్వహిస్తున్నటువంటి ఈ సిమ్స్ హాస్పిటల్లో